గోవిందరాజస్వామి ఆలయం శివభక్తి కలిగిన చోళరాజు అయిన క్రిమికంఠుడు విష్ణు ద్వేషముతో తన దేశమునందుండడి విష్ణాలయములను నాశనం చేస్తూ చిత్రకూట దివ్య దేశమున శ్రీ గోవిందరాజస్వామి వారి శయన బేరమగు మూలమూర్తిని శ్రీదేవి భూదేవి ఆదులతో కూడా సముద్రంలో ముంచివేసినాడు. ఆ ఉత్సవమూర్తిని ఉభయ నాట్యాలతో కూడా కొందరు శ్రీ వైష్ణవులు ఆ రాజుకు తెలియకుండా వేంచేపు చేసుకొని వచ్చి తిరుపతిలో ఆరాధించుచుండరి. ఈ విషయాన్ని తెలుసుకున్న భగవద్రామానుజాచార్యుల వారు తిరుమల తిరుపతి ప్రాంతమునకు వచ్చి అప్పట్లో రాజుగా ఉండి తమ శిష్యుడైన యాదవరాజు సహాయంతో క్రొత్త మూలమూర్తులను నిర్మాణం చేయించి వారితో కూడా చిత్రకూటము నుండి వేరించేసి ఉత్సవమూర్తులను తిరుపతి అందు ఒక సన్నిధిలో ప్రతిష్ఠించి తిరుమలలో వలె వైఖాన సాగమోక్త ప్రకారంగా పూజలు చేయించినారు. మరియు శ్రీ గోవిందరాజస్వామి వారి ఐశ్వర్యాభివృద్ధి కొరకై వారి యొక్క దక్షిణ పార్శ్వమునందు ఒక గుడిలో అండాలనే గోదాదేవిని కూడా ప్రతిష్ఠ చేయించారు.